హలో మా సంక్రాంతికి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా బావ అయితే పాపిచ్చి పనులు పెరకడానికి వెళ్దాం అన్నాడు. సర్లే పదా అని వచ్చేసాము. చాలా దూరం వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టు అయితే కనిపించింది, మీరే చూడండి. దీన్నే మన వాళ్ళు నాగజముడు అని పిలుస్తారు. వీటికైతే ముళ్ళులు చాలా ఎక్కువగా ఉన్నాయి. కోసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కోసుకోవాలి, లేదంటే సెప్టిక్ పెట్టేసుకుంటుంది. దీన్నే మనం మినీ డ్రాగన్ ఫ్రూట్ అని కూడా అంటాము, ఎందుకంటే రెండు ఒకటే రకంగా కనిపిస్తాయి, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మా తమ్ముడిని అయితే తిని ఎలా ఉందో చెప్పురా అన్నాను, వాడైతే సూపర్ ఉందన్నాడు. అది అతడే మా బావ ఎండకి అలసిపోయి అక్కడే ఉండిపోయాడు. ఇట్స్ చాలా క్లియర్ స్కై. సూర్యుడ్ ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెవంట కోటింగ్. వీటికి చాలా మటుకు ముళ్ళులు ఉండడం వల్ల మేము ఎక్కువగా అయితే పెరుక్కోలేకపోయాము. సర్లే పదా అని గివప్ ఇచ్చేసి ఇంటికైతే బయలుదేరేసాము. వాటికి ఉన్న ముళ్ళులు మా చేతికి కుచ్చుకొని ఆ రోజంతా ఇరిటేట్ చేశాయి. మీరు కూడా సంక్రాంతికి ఇంటికి వచ్చి ఏదో తీట పని చేసే ఉంటారు, అదేదో కామెంట్ చేయండి. చివరికి ఇంటికైతే వచ్చేసాము. అదిగో అతడే మా బావ. ఫ్లాష్ బ్యాక్. తినమంటే నోట్లో పెట్టుకొని కక్కేశాడు. మీరు కూడా ఈ మినీ డ్రాగన్ ఫ్రూట్ తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. సరే మావ, అయితే ఉంటాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.